పార్టీ మారితే పవర్ సంగతేమో గాని పదవి పోతుందనే టెన్షన్ పట్టుకుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఒకవేళ బై ఎలక్షన్ జరిగితే ఆయన పరిస్థితి ఏంటి? వెన్నంటి ఉండి గెలిపించిన వారే వ్యతిరేకిస్తారా? కొత్త పార్టీ కేడర్ సపోర్ట్ చేస్తుందా? ఇప్పటికే నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ ఉద్దండుడి వ్యూహం ఏంటి? ఎన్నిక దాకా వస్తే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ స్వపక్షంలో విపక్షంలా కత్తులు దూస్తారా? కాంప్రమైజ్ అవుతారా? కాంగ్రెస్ కంచుకోటపై వరుసగా 2 సార్లు గులాబీ జెండా ఎగరవేసింది బీఆర్ఎస్. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా మార్చేశారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఎమ్మెల్సీ కవితకు విధేయుడిగా ఉన్న సంజయ్ పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్య రీతిలో నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. పార్టీ మారిన సంజయ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత టార్గెట్ చేశారు. నమ్మక ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోన్న జగిత్యాల ఎమ్మెల్యేని కాంగ్రెస్ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్కి అస్సలు పడ్డం లేదట. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు అధిష్టానం ప్రయత్నించినా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాలలో ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏమిటనే టెన్షన్తో ఉన్నారట సంజయ్ కుమార్. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి జీవన్ రెడ్డిపై ఓడిపోయారు సంజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 స్థానాల్లో గెలిచినా జగిత్యాలలో మాత్రం జెండా ఎగరలేకపోయింది గులాబీ పార్టీ. దీంతో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత 2018 ఎన్నికల్లో తానే అభ్యర్థిని అన్నట్లు సంజయ్ తరపున ప్రచారం చేసి బీఆర్ఎస్ని గెలిపించుకున్నారు. ఒకప్పుడు పంతం పట్టి గెలిపించుకున్న సంజయ్ని ఇప్పుడు ఓడించాలని కంకణం కట్టుకుంది గులాబీ పార్టీ. కవిత జగిత్యాల నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని, ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ని గెలిపించుకుంటామని ఎమ్మెల్సీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కవితకు నమ్మిన బంటుగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆమె ఎంపీగా ఓటమి పాలైనప్పుడు కవిత కోసం రాజీనామా చేస్తానని ప్రకటించి విధేయతను చాటుకున్నారు. ఆ తర్వాత కవితకు ఎమ్మెల్సీ పదవి దక్కగా సంజయ్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2023 ఎన్నికల్లో సంజయ్ రెండోసారి విజయం సాధించినా బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. దానికి తోడు మారుతున్న రాజకీయ పరిణామాలతో అధికార పార్టీలో ఉండడమే ఉత్తమం అనుకున్నారో ఏమో కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కొత్త చిక్కులు ఎదురయ్యాయే తప్ప అధికారాన్ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారట సంజయ్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో పట్టుదలగా ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యర్థులుగా నిలవడం ఖాయమంటున్నారు. కాంగ్రెస్లోకి సంజయ్ రాకను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికలొస్తే సంజయ్కి సపోర్ట్ చేస్తారా అనేది అనుమానమే. జీవన్ రెడ్డి గురించి తెలిసిన వారు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయరని ఓపెన్గానే చెబుతున్నారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో జీవన్ రెడ్డి టికెట్ ఇవ్వాలని డిమాండ్ పెడితే సంజయ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. మరోవైపు ఎమ్మెల్యే పార్టీ మారినా కవిత అనుచరులు బీఆర్ఎస్ మెజారిటీ క్యాడర్ పార్టీతోనే ఉన్నారు. పదహారు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలేసుకుంటోంది. చరిష్మా ఉన్న కవిత రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అంటోంది బీఆర్ఎస్ క్యాడర్. నాడు సంజయ్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేసిన కవిత తన గెలుపు కోసం ఏ రేంజ్లో ప్రచారం చేస్తుందో ఊహించుకోమంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. మొత్తానికి రాజకీయ చక్రబంధంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే సంజయ్కి ఉప ఎన్నికలొస్తే ఉపద్రవం తప్పదని చెప్పుకోవాలి. ఎన్నిక అనివార్యమైతే జగిత్యాల ప్రజల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.